జగన్ రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తాడు. ప్రతి కూలి చేసుకునేవాడు, మధ్యతరగతి వాడు, ఆటో రిక్షా ప్రతి ఒక్కరి పౌర కార్మికులందరూ రోజుకి 15 రూపాయలతో కడుపు నిండా చేసే అన్నపూర్ణాన్ని అన్నా గంటని ఆపించింది ఎవరయ్యా? ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ పేదలకు అన్నం పెట్టాలన్నా, పేదలకు సంక్షేమ పథకాలు కట్ చేయకుండా రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రావాలి. అన్నా గంటని మళ్ళీ తెరిపించి పేదలకు అన్నం పెట్టేలా చేసుకొని తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నాం. ఈ రోజు 5 రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి. అలాంటి సమయంలో పేదలకి 3 పూటల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు. కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం, వాళ్ళకి సహాయపడగలమన్న ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్. అలాంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా, అంటే ఏ పేదల ఓట్లతో గెలిచారో, ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ ని నిర్దాక్ష్యంగా తీసివేసింది. కావాలనుకుంటే ఆ పేరు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే. ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు, 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని. ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గానీ, మెయింటెనెన్స్ గానీ, ఇక్కడున్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు. ఈ రోజు 5 రూపాయలకి 3 ఇడ్లీలతో పాటు అదే 5 రూపాయలకి 3 పూరీలు కూర అందించడం, అలాగే మధ్యాహ్నం పూట అదే 5 రూపాయలకి అన్నము, పప్పు, కూర, పచ్చడి, పెరుగుతో పాటు అందించడం అన్నది ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గాని, తెలుగుదేశం ప్రభుత్వం గాని పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుందో అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట, ఈ రోజు అన్నా క్యాంటీన్ల గురించి గాని, గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నాయకులు కూడా, మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి 5 రూపాయలు తినొచ్చండి, మాకు అలాంటి భేదాలేం లేవు,